పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం, ఇరాన్ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్లోని అమెరికా రక్షణ స్థావరాలన్నింటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థ లాంటి హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో చమురు సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల దాడి ప్రారంభించే నాటికి బ్యారెల్ ముడి చమురు ధర $70 వద్ద ఉండగా వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా $92.69కు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 13% పెరిగింది. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్షణం $100 దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్కు అవసరమైన చమురులో 85 నుంచి 88% విదేశాల నుంచే దిగుమతవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం $137 బిలియన్ వెచ్చించింది. ఈ ఏడాది తొలి 10 నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ కోసం $100.4 బిలియన్ వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగడంతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకు వ్యాపిస్తుంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద ఆదేశాలు జారీ చేస్తూ ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటెన్ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. మన దగ్గర 6 నుంచి 8 వారాల డిమాండ్కి సరిపోయేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికి తోడు దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని, సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే సరిపడేంత ఆయిల్ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ పైన మొదట ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసి 9వ రోజుకు చేరుకుంది. ఇంకా యుద్ధ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. మరోపక్క ఇరాన్ సైతం ఇతర దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతుంది. దీని కారణంగానే నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇరాన్ దాడులు చేసింది. సో దానికి అనుగుణంగా ఇప్పటికే దుబాయ్ సైతం టెన్షన్లో కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఆయా దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, నిన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ మాత్రం తాను గల్ఫ్ దేశాలపై ఇక ఎటువంటి దాడులు చేయమని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా మరోవైపు దుబాయ్ లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రత్యేకంగా దాడులు చేస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నీ కూడా మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి, అంటే ఈ ఆయిల్ను ఏ విధంగానైతే సరఫరా చేసుకుంటూ ఇక్కడి దేశాలు కొనసాగుతున్నాయో ఆయా దేశాల మీద అత్యధికంగా ప్రభావం అయితే పడుతూనే ఉంది. ఎందుకంటే ఈ ఇరాన్ నుంచి కానీ గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురు నౌకలు మొత్తం కూడా హార్మూజ్ జలసంధి నుంచి మాత్రమే వస్తాయి. సో హార్మూజ్ జలసంధి మూసివేసి 8 రోజులు అవుతుంది. ఇప్పటికే అక్కడికి, అంటే మొదటి 4 రోజులు పెద్ద ఎత్తున ఏవైతే చమురుకు సంబంధించి, అంటే క్రూడ్ ఆయిల్ తీసుకొని వచ్చేటటువంటి నౌకలన్నీ కూడా చేరుకున్నాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అక్కడ నెలకొందని చెప్పారు. మరోవైపు ఏ ఒక్క నౌక ఆ జలసంధిని దాటినా సరే వాటిని ఖచ్చితంగా పేల్చేస్తామంటూ ఇరాన్కు సంబంధించినటువంటి సైన్యం స్పష్టం చేసింది. దాంతో ఒక్క నౌక కూడా, అంటే ఒక్క ఆయిల్ చుక్క కూడా ఇక హార్మూజ్ జలసంధి దాటేటటువంటి పరిస్థితి లేదు. సో ఆ విధంగా ఇప్పటికే దాదాపు 10 రోజులు గడిచిపోయింది. సో దాంతో ఇప్పుడు ఎవరైతే ఈ గల్ఫ్ దేశాల నుంచి, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల నుంచి ఆయిల్ను సరఫరా చేసుకుంటున్నారు, చమురును, సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. సో దానికి అనుగుణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే యుద్ధం ప్రారంభమవడానికి ముందు, అంటే $70-72 ఉన్నటువంటి బ్యారెల్ ధర ఒక్కసారిగా ఇప్పుడు చమురు బ్యారెల్ ధర ఏకంగా ఏదైతే $90లకు చేరుకుంది. అంటే ఇండియన్ మార్కెట్తో చూస్తే 7,000 నుంచి 8,000 వరకు
చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఎగుమతి ఇతర దేశాల నుంచి చేసుకోవాలి. ఇతర దేశాలంటే అమెరికా, రష్యా. సో అక్కడి నుంచి చేసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏ విధంగానైతే వాళ్ళు ఎంతవరకు ఎగుమతి చేస్తారు, తర్వాత అక్కడి నుంచి ఆయా దేశాలకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది కూడా చాలా కీలకం. సో దాని మూలంగానే ఇప్పటికే చాలా దేశాలు అప్రమత్తమయ్యాయి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలను కాపాడుకుంటూనే ప్రస్తుత పరిస్థితులు ఎప్పటిలోగా సద్దుమణుగుతాయి. అంటే ఇప్పటికిప్పుడు సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులు చేసినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం తాము లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం మీరు లొంగిపోయేంత వరకు మా దాడులు కొనసాగుతాయనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంది, హెచ్చరిస్తూనే ఉన్నారు. ట్రంప్ స్వయంగా ఎన్నోసార్లు ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యం చూస్తుంటే మరికొన్ని వారాల పాటు ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే భారత్ సైతం అప్రమత్తమైంది. భారత్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఇప్పటికే 25 రోజుల పాటు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు సిఎన్జితో పాటు ఎల్పిజిలను కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రిఫైనింగ్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా చెప్పారు. పైగా ఈ సరఫరా అవుతున్నటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే కేటాయించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ గనక ఉపయోగిస్తే సాధారణంగా ప్రభుత్వం ఉపయోగాలకు కావచ్చు, లేదంటే డొమెస్టిక్ సిలిండర్స్ కావచ్చు, ఇంకోవైపు కమర్షియల్ సిలిండర్స్ పైన కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. సో వాస్తవానికి ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో ఆ సమయంలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు మిగతా గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని చెప్పి విశ్లేషకులు భావించారు. కానీ భారత ప్రభుత్వం కొంత కీలక నిర్ణయం తీసుకుంది. ధరలను పెంచేటటువంటి ప్రసక్తి లేదు. సో దేశంలో 25 రోజులకు సరిపడా ముడి సరుకు ఉంది, దాన్ని రిఫైన్ చేస్తూనే ఉన్నామనే విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పెట్రోలియం శాఖ నిరంతర పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు ఇతర దేశాల నుంచి, అంటే గల్ఫ్ దేశాల నుంచి ప్రస్తుతం అయితే చమురును దిగుమతి చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మరి మిగతా ప్రాంతాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక అంత ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ రాకపోతే ఇతర ఏ దేశాల నుంచి తీసుకురావాలనే దాని మీద కూడా కొంత ప్రణాళికను ఇప్పటికే కేంద్రం సిద్ధం చేస్తుంది. ఇక మరోవైపు దేశంలో మాత్రం కొంత టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ దందా కూడా మొదలైందని చెప్పి పెద్ద ఎత్తున స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏ విధంగానైతే సిఎన్జికి సంబంధించి కార్లు కావచ్చు, లేదంటే డీజిల్, పెట్రోల్కి సంబంధించినటువంటి స్టాకులు కూడా అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంకుల్లో కనిపించకపోవడం ఒక టెన్షన్ అయితే, మరోవైపు సిలిండర్స్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి. ఆచితూచి వాటిని వినియోగించాలని చెప్పి కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు, దాంతో కొన్ని చోట్ల సిలిండర్స్ను బ్లాక్ చేస్తున్నటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు కమర్షియల్ సిలిండర్ పైన అంటే దేశవ్యాప్తంగా కూడా 150 రూపాయలను పెంచినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు 1600 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 1750 రూపాయలకు చేరుకుంది. అంటే 150 రూపాయలు పెంచారు. ఇది ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల ప్రభావమే అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ సిలిండర్ల కొరత ఏర్పడితే అది భారత ఆర్థిక వ్యవస్థ పైన మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా కూడా దాని ప్రభావం ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. సో అందుకోసమే భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విషయంలో నిరంతరంగా పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ అంశాలను ఏ విధంగా అధిగమించాలి, అంటే దేశంలో ఉన్నటువంటి చమురు నిల్వలను ఏ విధంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి, అదే సమయంలో ఆర్థిక భారం పడకుండా ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద ఇప్పటికే ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అంతర్జాతీయంగా చమురు ధరలపైన ప్రభావం పడుతుంది. దాని ఫలితంగా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.